హాయ్, వెల్కమ్ టు బలాస్ కిచెన్. ఈరోజు ఇవి చూస్తున్నారు కదా, ఇవేంటో అండి, ఎండు రొయ్యలు కదా. ఇవి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్టు గుర్తు, నాకు ఎందుకో అంతగా నచ్చదు. కానీ మా ఆయన అడిగారు, అందుకని ఆయన కోసం నేను చేస్తున్నాను. దీంతో ఒక కర్రీ చేసి చూపిస్తాను, తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని తర్వాత ఈ ఎండు రొయ్యలు ఉన్నాయి కదండి, అవి వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది క్లీనింగ్కి ముందుగా ఇలా చేసుకుంటే దానిలో ఉన్న చిన్న చిన్న కొద్దిగా ఉన్న డస్ట్, ఇసుక లాంటిది ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుందండి. అది డ్రై అయ్యాక, డ్రై రోస్ట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుని వాటర్ పోసేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇలాగ క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలన్నింటినీ కూడా ఇలాగ వేసుకొని కొంచెం ఆయిల్లో మంచిగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తీసుకొని తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, సోంపు, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు, పుదీనా ఉంటే అది కూడా వేసుకోండి. తర్వాత నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయండి, అవి కూడా చాలా బాగుంటాయి. ఏ కర్రీలోకైనా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా కట్ చేసుకుని చిన్న చిన్నగా వేసుకున్నానండి. తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత 2-3 స్పూన్లు కారము, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోండి. తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుని మూత పెట్టుకోండి. తర్వాత కొంచెం కావాలంటే వాటర్ వేసుకోండి. ఇలా మగ్గిపోయినాయి. తర్వాత కొంచెం కసూరి మేతి ఇలాగా మెదిపి నేను చూపించిన విధంగా ఇలా వేసేసుకోండి. చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి, మూత పెట్టేసుకోండి. అంతే, రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలోకి, చూసారు కదా ఎంత చూస్తుంటేనే నోరు ఊరిపోతుందో, ఇట్లా వేడివేడి అన్నంలోకి తీసుకుని కలుపుకొని తింటే చాలా అమోఘంగా ఉంటుందండి. నేను ఎప్పుడు తినలేదు, ఇప్పుడే నేను కూడా ఫస్ట్ టైం తినడం. చాలా బాగుందండి, టేస్ట్ మటుకు చాలా సూపర్ ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సూపర్గా ఉంది, ట్రై చేయండి మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.